నేను నా స్వస్థలము పోలూరు, నంద్యాల దగ్గర పోలూరు అనమాట. పోలూరులో ఒక పేద కుటుంబంలో జన్మించినను ప్రభువు గొప్పగా తన కృపను చూపించి అద్భుతంగా 1989 సంవత్సరంలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యేదానికి కృప చూపించాడు. ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత ఆగ్రాలో ఉన్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో దేవుడు నన్ను ఉత్తర భారతదేశానికి సేవకు పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏమిటంటే, నేను సేవకు రావడంలో వారు విసిరినటువంటి సవాల్ ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ప్రతి 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు ఒక సంఘం ఉంటుంది. అయితే ఉత్తర భారతదేశంలో, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నాడు ఆయన. డాక్టర్ సివి బేబీ గారు, చార్లీ జాన్ గురించి తెలుసు కదా, చార్లీ జాన్ గారు వారి తండ్రి. ఆయన చెప్తూ, ఉత్తరప్రదేశ్లో ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి వెళ్ళాలంటే కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఉత్తర భారతదేశంలో సేవ ఎక్కువగా ఉంది, సేవకులు తక్కువగా ఉన్నారన్నమాట. దాదాపు 80% మంది ప్రజలు ఉత్తర భారతదేశంలో ఉంటారు. 20% మంది మాత్రమే మన దక్షిణ భారతదేశంలో ఉంటారు. దాదాపు 28 రాష్ట్రాలకు గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కేవలము 5 రాష్ట్రాలు మినహా, ఇప్పుడు తెలంగాణ అయింది కాబట్టి 5 రాష్ట్రాలు మినహా అదంతా ఉత్తర భారతదేశమే. ఉత్తర భారతదేశానికి సేవకులు తక్కువగా ఉన్నారన్నమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే, మన దక్షిణాన్ని నుండి వచ్చినటువంటి సేవకులే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. అక్కడ స్థానికులు తక్కువ. అక్కడికి వస్తారు, వాళ్ళు హిందీ నేర్చుకుంటారు, వారు సేవ చేస్తూ ఉన్నారన్నమాట. అలాగూ నేను సేవకు సమర్పించుకుంటే 7-8 సంవత్సరాలే అయింది సేవ. నేను ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తూ అప్పుడే పెళ్ళయింది. ఉద్యోగం వదిలిపెట్టుకుంటే సేవకి వెళ్తే మరి ఎట్లా పరిస్థితి అని మరలా కొంత ఆలోచనలో పడి, మాకు బాండ్ సర్వీస్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి బాండ్ సర్వీస్ 20 సంవత్సరాలు ఉంటుందన్నమాట. 20 సంవత్సరాల బాండ్ సర్వీస్ తర్వాత సేవకి వెళ్ళొచ్చులే అని నేను కొంచెం వాయిదా వేశాను అనమాట. అయితే 1999 సంవత్సరంలో నేను పంజాబ్ రాష్ట్రానికి అమృత్సర్ పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యాను. 2023 సంవత్సరంలో, సంక్షిప్తం చేస్తాను, 2023 సంవత్సరంలో ప్రభు మరలా తనను సేవకు పిలిచాడు. రెండవసారి సేవ పిలుపులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, హేబేల్ జీవిత చరిత్ర నుండి ఒక భక్తుడు వర్ణిస్తూ ఆయన యొక్క మాట అన్నాడనమాట. మనం యవనమంతా కరిగించి వృద్ధాప్యంలో సేవకు సమర్పించుకుంటే ఏం లాభం అని చెప్తూ దానికి ఉదాహరణ చెప్పాడు. మనము భోజనం అంతా చేసి ఎంగిలి విస్తరను ఆయనకు అందిస్తే ఏం బాగుంటుంది అన్నట్టు చెప్పాడనమాట. అంటే వెంటనే నేను మరలా ప్రభువుకు సమర్పించుకొని, ఇక ఏది ఏమైనా సరే ఉద్యోగం వదులుకోవాలా, అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టాలా, సేవకు రావాలని తీర్మానం చేసుకొని అదే స్థలానికి 2005 సంవత్సరంలో ఏప్రిల్ నెల 10వ తేదీ అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రభువా స్థానికులతో సంఘం బలపడాలంటే ఈ దినము స్థానికులతో సంఘం బలపరిచాడు. అంతేకాకుండా అమృత్సర్లోనే కాదు, ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బటాలా అనేటువంటి ప్రాంతంలో కూడా దేవుడు సేవ ప్రారంభించడానికి, సంఘం ప్రారంభించడానికి కృప చూపించాడు. ఇంకా 2-3 చోట్ల 2 విలేజ్లలో పనిచేయడం జరుగుతూ ఉంది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ విషయం అన్నమాట. మేము సేవకు వచ్చినప్పుడు మా 2 కుమార్తెలు చాలా చిన్న పిల్లలు. వారు పెరిగి పెద్దవారయ్యారు. సంఘంలో ఉన్నటువంటి సంఘ కార్యక్రమాలు కూడా పెరిగి పెద్దవయ్యాయి అన్నమాట. దేవుడు అన్నింటినీ ఒకేసారి అభివృద్ధి చేశాడు. దీని వెనుక మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ప్రేమ, మీ అందరి సహకారం ఉందని నేను ప్రభువు నామమున నేను దాన్ని తెలియజేస్తున్నాను. ఇది ప్రియులారా, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నటువంటి విధానము. ఇప్పుడు ప్రస్తుతం మేము పంజాబ్లో ఉంటున్నాం. మీరు పంజాబ్లో ఉన్నటువంటి ఈ మ్యాప్ను మీరు చూస్తున్నారన్నమాట. మీరు బాగా గమనిస్తే పంజాబ్లో సిక్కులు ఉంటారు, తెలుసు కదా, పంజాబ్లో సిక్కులు ఉంటారు. బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది ఇక్కడే. దాన్ని బట్టే మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ హత్యకు గురవుతారన్నమాట. సో ఈ పంజాబ్ చిత్రపటం కూడా, అంటే మ్యాప్ కూడా ఎట్లా ఉందో చూడండి. ఒక పగడిలాగా ఉంటుంది అన్నమాట. సిక్కులు పగడి వేసుకుంటారు, ఒక పగడిలాగా ఉంటుంది. సో ఈ పంజాబ్లో 23 రాష్ట్రాలు ఉన్నాయి, 23 జిల్లాలు ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ స్లైడ్. పంజాబ్ని ఏమంటారంటే ద స్వాడ్ ఆఫ్ ఇండియా అంటారన్నమాట. అంటే పంజాబ్ అంటే 5 నదుల సంగమం. ముందుగానే చెప్పినట్టు 23 జిల్లాలు ఉన్నాయి ఇక్కడ. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అండ్ హర్యానా ఇది బార్డర్గా ఉంటాయన్నమాట. ఇక్కడ సిక్కిజం, గురునానక్ అనేటువంటి గురువు ద్వారా ఈ మతము ప్రారంభించబడింది. ఆ తర్వాత 9 మంది గురువులు, మొత్తం 10 మంది గురువులు అన్నమాట వాళ్ళకి, పంజాబ్ వాళ్ళకు. ఈ వాళ్ళ మత గ్రంథం ఏంటంటే గురు గ్రంథ్ అంటారు. గురు గ్రంథాన్ని చాలా శ్రద్ధగా వాళ్ళు పఠిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భాష పంజాబీ భాష. అమృత్సర్ అనేటువంటి ఈ పట్టణం, మేము ప్రస్తుతం సేవ చేస్తున్నటువంటి ఈ పట్టణము, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ముందుగానే చెప్పినట్టుగా ఇది పాకిస్తాన్కు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. వాఘా బార్డర్ అనేది మాకు దగ్గరగా ఉంటుంది, 28 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇది మన దేశంలో చివరి రైల్వే స్టేషన్ అని కూడా చెప్పవచ్చు, చివరి ముఖ్య పట్టణం అని చెప్పవచ్చు అన్నమాట. సో 1570 సంవత్సరంలో సిక్ గురు రామ్దాస్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని హర్మిందర్ సాహిబ్ అని కూడా అంటారు. పవిత్రమైన స్థలంగా గురుద్వారా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఏ వాళ్ళ మందిరం ఉన్నా కానీ దాన్ని గురుద్వారా అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని హోలీ సిటీ అని కూడా పిలుస్తారనమాట. పవిత్ర నగరం అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ పట్టణంలో దాదాపు 25 లక్షల మంది ప్రజలు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఇది మీకు ఒక వ్యూ అన్నమాట. ఇది గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. వాఘా బార్డర్ అని చెప్పాను కదా, ఇది వాఘా బార్డర్. ఇక్కడ మీరు బాగా చూస్తే కనుక పాకిస్తాన్ అంటే అది కనపడుతుంది కదా గోపురం లాగా, అవతల పాకిస్తాన్ ఉంది, యువతల ఇండియా ఉంది. ఇండియా సోల్జర్స్, పాకిస్తాన్ సోల్జర్స్ కలిసి పేరేడ్ చేస్తారు అక్కడ. జలియన్ వాలాబాగ్ గోల్డెన్ టెంపుల్కు దగ్గరగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు చరిత్రలో స్టూడెంట్స్ అందరూ చదివి ఉంటారు మీ పుస్తకాలలో. ఈ సిక్కు మతం అనేది, లేకపోతే సిక్కు మతం అనేది 15వ శతాబ్దంలో ఈ సిక్కు మతం స్థాపించబడింది. సిక్ అంటే స్టూడెంట్ అని అర్థం. మనం సిక్కులు అంటాం కదా, సిక్ అంటే స్టూడెంట్ అనమాట, విద్యార్థి. చాలా పవిత్రంగా ఉండాలని ఆశపడేటువంటి విద్యార్థి, తనను తాను రక్షించుకునేదానికి వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళకున్నటువంటి భక్తి చాలా గొప్పగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూడండి బ్రదర్. ఈ ఎందుకు అంత పవిత్రంగా ఉంటారంటే వీళ్ళ సింబల్స్ ఏంటంటే కేష్, వెంట్రుకలు. ఇవి వాళ్ళు ఎప్పుడు కట్ చేయరు, ఎప్పుడు కూడా కవర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. మనం ముసుకేసుకోమా అని చెప్తూ ఉంటాం, వేసుకోరు. ఖచ్చితంగా వాళ్ళు వేసుకుంటారన్నమాట. ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. కిర్పాన్ ఒక ఖడ్గం లాంటిది ఉంటుంది, సెరమోనియల్ స్వాడ్ అంటారు దాన్ని, అది ఎప్పుడు కూడా ఉంటుంది. ఖడ, చేతికి ఒకటి కడియం లాంటిది తీసుకుంటారనమాట. కంగా, దువ్వెన ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎప్పుడు వెంట్రుకలు సరి చేసుకోవడానికి. కచ్చరా అంటారు అనమాట. కచ్చ అంటే అండర్ గార్మెంట్స్. ఈ 5 ఖచ్చితంగా ఒక సిక్ విద్యార్థి పాటించవలసినటువంటి విధానం అన్నమాట. ఇవి లేకపోతే వాళ్ళను అపవిత్రంగా చూసుకుంటారు. సో ఇది వాళ్ళ యూనిక్ ఐడెంటిటీ అని మనం చెప్పవచ్చు. పంజాబ్లో బ్రదరన్ మూమెంట్, మన సహోదరుల యొక్క సంఘాలు కానీ సేవ కానీ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1962 సంవత్సరము బ్రదర్ విటి జాన్ కేరళ నుంచి వచ్చి ఆయన మొట్టమొదటి మిషనరీగా పంజాబ్కు మిషనరీగా రావడం జరిగింది. ఆయనను ఆయన సేవను ఆశీర్వదించి లుధియానా, అంబాలా, ఆ తర్వాత చివరిగా చండీగఢ్,
ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ సంఘం స్థాపించి ఇక్కడ సంఘం కొనసాగుతుంది. ఇప్పుడు విటి జాన్ గారు లేరు, ఆయన సతీమణి లేరు. అక్కడ సంఘ పెద్దలు సంఘాన్ని నడిపిస్తున్నారు. సంఘము ప్రభు కృపను బట్టి ఇంతవరకు సక్రమంగా జరుగుతుందన్నమాట. చండీగఢ్ అనేది పంజాబ్కు హర్యానాకు రెండింటికి రాజధాని. 26 అసెంబ్లీస్ ఉన్నాయి ఇక్కడ పంజాబ్లో. 30 మంది కమాండెడ్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది నాన్ కమాండెడ్ వర్కర్స్ కూడా ఉన్నారు. అక్కడ కొన్ని జిల్లాల పేర్లు చెప్పబడి ఉంది. ఎక్కడెక్కడైతే సేవ ఉందో అమృత్సర్, బటాలా అనేటువంటి మేము చూసుకుంటున్నాం. ఇలాగూ 26 స్థలాలలో సంఘాలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కేవలము 7 స్థలాల్లో మాత్రమే ప్రాపర్గా అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక అమృత్సర్కి వస్తే 2005 సంవత్సరం నేను వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి దైవజనులు సహోదరు ఫిలిప్ గారు 2003 సంవత్సరంలోనే ఆయన 2001 సంవత్సరంలోనే ఆయన అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడికి రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా చెప్పేటువంటి వాడిని ఏమిటంటే, ఎవరైనా ఉత్తర భారతదేశానికి సేవకు రావాలనుకుంటే, వారికి దేవుని పిలుపు ఉంటే, కేవలము భాషను గురించి వెనకాడుతూ ఉంటే, మాకు భాష రాదే అని వెనకాడుతూ ఉంటే, మీరు అమృత్సర్కి రండి. అమృత్సర్లో మీకు తెలుగు నుండి హిందీ నేర్పిస్తాను, లేకపోతే ఇంగ్లీష్ నుండి హిందీ నేర్పిస్తాను. ఇక మీరు హిందీ నేర్చుకుని మిమ్మల్ని దేవుడు ఎక్కడ పిలిచినాడో అక్కడికి మీరు వెళ్ళి సేవ చేయొచ్చు. ఎప్పుడైనా ఎవరైనా సంప్రదించవచ్చు. మీరు వచ్చి మాతో ఉండండి. అలాగూ 2 సహోదరులు నేను చెప్తాను అన్నమాట. ఒక సహోదరుడు తమిళనాడు నుంచి వచ్చాడు. ఆయన ఇంగ్లీష్ నుండి హిందీ నేర్చుకొని మా దగ్గర ఉండి 2 ఉండి ఆయన బటిండాలో పంజాబ్లోనే సేవ చేస్తున్నాడు. ఇంకొక సహోదరుడు, మన తెలుగు సహోదరుడు గిద్దలూరు నుండి వెళ్ళాడు, మనోహర్, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాడు అనమాట. తాను కూడా మా దగ్గరికి వచ్చి కొంచెం హిందీ నేర్చుకొని ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో సేవకు వెళ్ళాడనమాట. అంటే హిందీ మీకు ఆటంకంగా ఉన్నట్టయితే, భాష ఆటంకంగా ఉన్నట్టయితే, మీరు భాష నేర్చుకోవడానికి ఇష్టపడితే మీరు అక్కడికి వచ్చి నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి రాకూడదన్నమాట. నేర్చుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి. ఉత్తర భారతదేశానికి మీకు సేవ పిలుపున్నట్లయితే మీరు రావచ్చు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ నుంచి ఇది ఎవాంజలిస్టులు ఎంతమంది ఉన్నారో, సేవకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని గురించినటువంటి వివరణ ఇది. ఇది మా ఫ్యామిలీ పిక్చర్. ఇది నేను, మా భార్య, అటు ఇటు మా 2 కుమార్తెలు అనమాట. పెద్ద కుమార్తె పేరు షాలోమ్, చిన్న కుమార్తె పేరు షారోన్. కింద బటిండాలో సేవ చేస్తున్నటువంటి సేవకుని పేరు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ శ్యామ్ జేకబ్ గారు పఠాన్కోట్లో పనిచేస్తున్నారు. ఇలాగూ పంజాబ్లో ఉన్నటువంటి సేవకుల యొక్క వివరాలు ఇక్కడ నేను ఇచ్చానన్నమాట. సో యూ కెన్ గో టు ద స్లైడ్ నంబర్ 28 బ్రదర్. ఛాలెంజెస్. అక్కడ ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి? పంజాబ్లో బ్రదరన్ ఎవాంజలిస్టులు లేని స్థలము, సంఘాలు లేని జిల్లాలు 7 ఉన్నాయి. ఇంకా పంజాబ్కి ఎవరైనా రావాలనుకుంటే ఈ 7 జిల్లాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇది చాలా భక్తితో కూడినటువంటి రాష్ట్రం కాబట్టి అంత త్వరగా సువార్తను స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళే భక్తిగా ఉంటారన్నమాట. వాళ్ళకంటే మనం ఒక్కోసారి ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది, అంత భక్తిగా ఉంటారు వాళ్ళు. ఆ భక్తే సువార్తకు దాదాపు అంత త్వరగా వాళ్ళు అంగీకరించేటట్టుగా చేయదన్నమాట. డ్రగ్స్ అడిక్షన్. పంజాబు 5 నదుల సంగమం అయితే ఈ డ్రగ్స్ అనేటిది 6వ నదిగా భావిస్తారన్నమాట. అంత విస్తారంగా, అంత వ్యాపకంగా డ్రగ్స్ నడుస్తాయి. ప్రతి యవనస్తుడు కూడా ఈ డ్రగ్స్కు బానిసనే. తర్వాత ఇది బార్డర్కు చాలా దగ్గరగా ఉండటం వల్ల, పాకిస్తాన్ బార్డర్కు దగ్గరగా ఉండటం వల్ల టెర్రరిజం యాక్టివిటీస్తో ఎప్పుడు కూడా భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో తెలియదన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అందుకే చాలామంది యవనస్తులు పంజాబ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇది పంజాబ్లో ప్రాబ్లం అయితే కేరళలో మరి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. అక్కడ కూడా యవనస్తులు బయటికి వెళ్ళిపోతుంటారు. బయటికి వెళ్ళడం అనేది ఇప్పుడు చాలా సులభమైంది అన్నమాట.
మన దేశంలో ఇంత సేవ పెట్టుకొని ఇంతగా మనము బరువు బాధ్యతలు మన మీద ఉన్నాయి, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకున్నాయి, మనం సేవ చేయాల్సింది పోనిచ్చి బయటికి వెళ్ళడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. తర్వాత ఇక్కడ పంజాబ్ చాలా రిచ్ ప్రాంతమైన కానీ, వెరీ ఫర్టిలైజ్డ్ ఏరియా అయినా కానీ ఇంకా డెవలప్ కానటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము ఈ పంజాబ్ రాష్ట్రాన్ని చూస్తాం. క్రొత్తగా నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే, ఇంట్లో ఒకరిద్దరు ఉంటే గిన వాళ్ళకు మ్యారేజెస్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. సరైనటువంటి సాటి అయినటువంటి సహాయం దొరకకపోవటము, వేరే సంఘాలలో వేరే ఇంకా క్రైస్తవులతో క్రైస్తవులు కాని వారితో వారి వివాహాలు జరగటము సంఘాలు సన్నగిలటానికి కారణమవుతుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఉత్తర భారతదేశాన్ని గురించి భారం ఉంటే ఆ భారంలో భాగంగా దక్షిణం వాళ్ళు ఉత్తర దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకు సహాయకరంగా ఉంటూ వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సేవను కూడా మీరు చేయవచ్చు అన్నమాట. అయ్యో అంత దూరమా, వాళ్ళ పంజాబ్ వాళ్ళ లేకపోతే హర్యానా వాళ్ళ అని కాకుండా, సో ఇలాంటి విషయాలలో కూడా మీరు మీ యొక్క తలంపులు షేర్ చేసుకోవచ్చు. లీడర్షిప్ ప్రాబ్లమ్స్ కోర్స్ ఎక్కడైనా ఉన్నాయి లీడర్షిప్ ప్రాబ్లమ్స్. తర్వాత కొన్ని ఏదైనా క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక రకమైనటువంటి మేము పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. థింక్ టు యాక్ట్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 20% పాపులేషన్ ఆఫ్ ఇండియా లివ్ ఇన్ సౌత్ ఇండియా. 20% మాత్రమే దక్షిణ భారతదేశంలో ప్రజలు ఉంటారు. 80% ఎవాంజలిస్ట్ వర్కింగ్ ఇన్ సౌత్ ఇండియా. 20% 80% సేవకులు దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్నారు. అర్థమైందా? 20% ఉన్నటువంటి పాపులేషన్కి 80% మంది సేవకులు పనిచేస్తున్నారు. అది రివర్స్ అన్నమాట. ఉత్తర భారతదేశంలో 80% ఉన్నటువంటి జనాభాకి 20% మంది మాత్రమే సేవకులు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు పంజాబ్ను ఒక మనిషితో పోల్చి చెప్పాడనమాట. ఏ విధంగా చెప్పాడంటే, ద J&K, జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద హెడ్, ఆయన తలగా పోల్చాడు. పంజాబ్ను హృదయంగా పోల్చాడనమాట. పంజాబ్ ఈజ్ ద హార్ట్, సౌత్ ఇండియా ఈజ్ ద ఫీట్ ఆఫ్ మ్యాన్. దక్షిణ భారతదేశము కాళ్ళతో పాదాలతో పోల్చబడింది అన్నమాట. మధ్యప్రదేశ్ అంటే మనం కడుపును అర్థం చేసుకోవచ్చు, పొట్టను అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ ఇది. సౌత్ ఇండియా ఎంత బలంగా ఉంటుందో నార్త్ ఇండియాలో సేవ అంత బలంగా జరుగుతుంది. ఫైనాన్షియల్గా కానీ, ప్రార్థనాపూర్వకంగా కానీ, వ్యక్తిగతంగా సంఘాల పరంగా వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి ఉత్తర భారతదేశంలో సేవ జరుగుతుంది. అది మాత్రం చాలా వాస్తవం. ఇక్కడ కూడుకున్నటువంటి సహోదరులు అనేక సంఘాల వారు ఉత్తర భారతదేశానికి పంపించేటువంటి ఈవులు వారి కుటుంబాల పోషణకి కాదు, వారు జరిగించుతున్నటువంటి సేవకు ఎంతైనా ఉపయోగపడుతున్నట్లుగా నేను ఈ సమయంలో మీ ఎదుట నిలబడి చెప్పగలను. అక్కడ నార్త్ ఇండియాలో ఇలాంటి అవగాహన అక్కడి ప్రజలకు ఉండదు. లేకపోతే వాళ్ళు ఈ విధంగా ఆలోచన కూడా చేయరన్నమాట. అయితే సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారంటే, చివరిగా ఉత్తర భారతదేశము బాగా చక్కగా నిలబడాలి అంటే పాదాలైనటువంటి దక్షిణ భారతదేశము చాలా బలంగా ఉండాలి. అయితే వాళ్ళ పాదాలు వాచిపోయినాయి అని అన్నాడనమాట. వాళ్ళ కాళ్ళకు వాపు వచ్చింది, వాళ్ళు బయటికి రావట్లేదు. 10 సంవత్సరాల క్రితము కేరళ నుండి సేవకులు అనేకులు వచ్చేటువంటి వారు, యూత్ వచ్చేటువంటి వారు అన్నమాట. ఇప్పుడు కేరళ నుండి కూడా చాలా తక్కువైపోయినారు. గత 10 సంవత్సరాల నుండి మన ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది సేవకులు అక్కడికి వస్తున్నారు, యువకులు. సో అందరూ బట్టి ప్రభువును ఘనపరుస్తాం. ఇంకా దాన్ని మనం అభివృద్ధి చేయాలని
ఈ సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం. ఇది పంజాబ్ను గురించినటువంటి విషయం. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి విశేషంగా 3 ప్రార్థన విషయాలు మీ ఎదుట చెప్తాను. ఒకటి, 2021 సంవత్సరంలో మేము ఒక స్థలం తీసుకున్నాం సంఘం కొరకు బిల్డింగ్ కట్టాలని. ఇంతవరకు దాని కట్టడ నిర్మాణం మేము ప్రారంభించలేకపోయినాం. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు తన సమయం ప్రకారము ఆ కార్యం జరిగేటట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా మా అమ్మాయి షాలోం, పెద్ద అమ్మాయి షాలోం వివాహం కొరకు మేము సంబంధాలు చూస్తున్నాం. సో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు భయం కలిగినటువంటి ఒక మంచి విశ్వాసి దొరికితే వివాహం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా ఇప్పుడున్నటువంటి 2 సంఘాలు ప్రభువులో బలపడుటకు, ప్రభు నామమునకు మహిమకరంగా జీవించుటకు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతటితో నేను ఈ పంజాబ్ను గురించి లేకపోతే ఉత్తర భారతదేశ సేవను గురించి ఉన్నటువంటి వివరాలను నేను ముగిస్తున్నాను. ఇక కొంత సమయము మనం వాక్యంలో కూడా కొంత సమయం గడుపుదాం. సో సమయం ప్రకారమే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి సమయం 1 గంట కనుక ఆ గంటలోనే ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. పదిహేడవ వచనం నుండి 23వ వచనం వరకు, 17 నుండి 23వ వచనం వరకు. సో ఎవరైనా చదవాలనుకుంటే కూడా చదవచ్చు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 17 నుండి 23వ వచనం వరకు. ప్రభువు తన వాక్యమును మనందరి వినికిడిలో ఆస్వాదించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మరి పంజాబ్ రాష్ట్రం గురించి ఉదయం మరి వ్యక్తిగతంగా మీరు ప్రభా మరి అనుగ్రహించినటువంటి సాక్ష్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం మరి కొంత వాక్యమును కూడా మేము చదువుకున్నాం. ఈ వాక్యమును ధ్యానించడంలో మీరు మాకు సహాయం చేయండి. చేరువచ్చినటువంటి యవనస్తులను అందరినీ బట్టి, వచ్చినటువంటి విశ్వాసులను అందరినీ బట్టి, వచ్చిన యవన బిడ్డలను అందరినీ బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినే చెవి గ్రహించు మనస్సాక్షి మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు, పరిశుద్ధ రక్త ప్రోక్షణ మాకు దయచేయండి. మా ప్రభువును రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అతనితో ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమేన్. మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో నన్ను వెంబడించుము అనేటువంటి మాట ఎన్నిసార్లు వచ్చింది? మీరు చదివారా? చదివేటప్పుడు విన్నారా? నన్ను వెంబడించుము అనేటువంటి మాట ఎన్నిసార్లు వచ్చింది? యూత్ కదా, కొంచెం అలర్ట్గా వినాలి. ఎన్నిసార్లు వచ్చిందండి? ఇప్పుడు మళ్ళీ చదువుతున్నారా? 2 సార్లు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు పేతురును ఈ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడనమాట, నన్ను వెంబడించుమని. దీని గురించినటువంటి సన్నివేశాలు, దీని గురించినటువంటి వాక్య సందేశాలు మీరు అనేక సార్లు మీరు విని ఉంటారు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మరి విశేషంగా పేతురుతో ఒక అపాయింట్మెంట్, లేకపోతే పేతురుతో ఒక ఇంటరాక్షన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. పేతురుతో ఉన్నటువంటి సంభాషణ, తాను తిరిగి లేచినటువంటి విషయాన్ని పేతురుకు చెప్పమని ప్రత్యేకంగా పేతురు పేరు తీసుకొని చెప్పాడనమాట. నువ్వు పేతురుకు చెప్పు ఈ మాట అని. అది మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం, 7వ వచనంలో. గో అండ్ టెల్ టు ద డిసైపల్స్ అండ్ పీటర్. పేతురు కూడా చెప్పు. తర్వాత ఎందుకంటే ఆ పేతురు ఆయన పేరు తీసుకోకుంటే కనుక హీ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ డిఫరెంట్లీ, ఇంకొక విధంగా ప్రవర్తించి ఉండవచ్చేమో. అందుకే ప్రభు ప్రత్యేకంగా ఆయన పేరు తీసుకున్నాడు అన్నమాట. పేతురుకు చెప్పు నేను తిరిగి లేచానని. ప్రభువు తిరిగి లేచినటువంటి విషయము అది బహాటమైందేనగా, అది అందరికీ తెలిసిన విషయమైనా కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తితో చెప్పమని మాట్లాడుతున్నాడు అనమాట ప్రభు. పేతురుతో చెప్పు నేను తిరిగి లేచానని. ఎందుకంటే పేతురుకు ఇచ్చినటువంటి వాగ్దానములు కానీ, పేతురుకు ఇచ్చినటువంటి ఆధిక్యత కానీ, పేతురు మర్చిపోయినా కానీ ప్రభువు మర్చిపోలేదు. అందుకే పేతురుకు ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పమని ప్రభు దూత అక్కడ మరియతో చెప్పి పంపించినట్లుగా మనం చూస్తామన్నమాట. ప్రభు కూడా తనను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. 24వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో చూస్తాం. ప్రభువే పేతురు దగ్గరికి వచ్చినట్లుగా మనం ఈ సమయంలో 21వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఈ 21వ అధ్యాయం 4వ వచనంలో, 21వ అధ్యాయంలో మనం చూస్తే పేతురుతో ప్రత్యేకంగా ఆయన సంభాషిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఆయనకు వేశాడనమాట. ఈ అధ్యాయంలో, ఎందుకంటే మనకు సమయం ఉన్న ప్రకారము మనము ముగించుకుందాం. ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న ఈ అధ్యాయంలో ఉంది. అది పేతురుకు వేసినటువంటి ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న? చెప్పగలరా? కింద నుంచి వాయిస్ ఏం రావట్లేదు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఇది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది అన్నమాట. ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే టు ఫీడ్, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయమనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆయనకి ఇస్తాడు. తర్వాత ఒక మాటతో ఆయన దండిస్తాడు కూడా. అది నీకేమి, నేను వచ్చు వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి. 4వదిగా ఒక ఆజ్ఞ కూడా పేతురుకు ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఫాలో మీ. 2 సార్లు ప్రభువు పేతురుతో మాట్లాడినట్లుగా చూస్తాం. నీవు నన్ను వెంబడించు. చివరిగా ఒక వాగ్దానం కూడా ప్రభువు పేతురుకి ఇచ్చాడనమాట. ఏ వాగ్దానం అది? హీ విల్ గ్లోరిఫై ఇన్ హిస్ డెత్. మరణ సమయంలో పేతురు ప్రభువును ఘనపరుస్తాడని, మహిమపరుస్తాడని ప్రభువు పేతురుకు ముందుగానే వాగ్దానం చేశాడనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం కనెక్ట్ చేస్తే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీవు నా సేవ చేయి. ప్రేమించిన వారికి ఆజ్ఞ, ప్రభువును ప్రేమించేటువంటి వారికి ఆజ్ఞ. ప్రభువు ప్రేమ పేతురు విషయమై 7 మాటలలో చెప్తాను. ప్రభువు పేతురును ప్రేమించినటువంటి విధానం,
ప్రభువు నిన్ను ప్రేమించేటువంటి విధానము, నన్ను ప్రేమించేటువంటి విధానము. ఇక్కడ మనము పేతురుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రభువు పేతురును ప్రేమించేటువంటి విషయంలో కనీసం 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురును ప్రభువు పిలిచాడు. ప్రభువు పిలుపులో ప్రేమ. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే, పేరు తీసుకొని నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు అంటే అది ఆయన ప్రేమ. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో కూడా ప్రత్యేకంగా మీ పేరు తీసుకొని, నీ పేరు తీసుకొని, పలాని వాళ్ళకు చెప్పు, నేను తిరిగి లేచినాను, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడంటే అది ఆయన ప్రేమ. పేతురు విషయమై ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమ ఆయన పిలుపులో. రెండవది, పేతురికే ఈ అవకాశం ఇచ్చాడనమాట, నీళ్ళ మీద నడిచి వచ్చేటట్లుగా. నీళ్లు లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో మొట్టమొదటి సువార్త ప్రకటించేటువంటి వాడు పేతురై ఉన్నాడు. ప్రభువు దాన్ని తెలుసుకున్నాడనమాట. నీళ్ళ మీద నడచడం, జనుల మధ్యలో నడవటం, జనులలో నడవటం, జనుల మీదుగా నడవటం. పేతురికే ఆ ధన్యతనిచ్చినాడు దేవుడు. తర్వాత సేవా విధానంలో ఒక మాదిరి చూపించాడనమాట. మీ బోధకుడు పన్ను చెల్లించడా అని వచ్చారన్నమాట. చెల్లిస్తాడండి అన్నాడు. అయితే చెల్లించడానికి అక్కడ వారి దగ్గర ఏం లేవు, పేతురు దగ్గర లేదు, ప్రభు దగ్గర లేదు. ప్రభు అద్భుతంగా ఒక చేప నోట్లో నుండి ఒక నాణెం తీసి తన కోసము పేతురు కోసం కూడా పన్ను చెల్లించాడు. ప్రభువు నిన్ను సేవకు పిలుస్తున్నాడంటే, జనుల మధ్యలో నిన్ను పంపుతున్నాడంటే నీ కోసము, ఆయన కోసము, అంటే నీ కోసము నీ అవసరతలన్నీ తీర్చేటువంటి దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. మూడవదిగా, నీ ద్వారా నా సంఘం కడతానన్నాడు అన్నమాట. ప్రభు ప్రేమలో ఉన్నటువంటి అంశాలు చెప్తున్నాను. నీ ద్వారా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. చూడండి, ఒక్క పిలుపులో ఎంత రహస్యము, ఎంత గొప్ప మర్మము దేవుడు తెలియజేస్తున్నాడో. ఆ పిలుపు చాలా ప్రాముఖ్యమైంది. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే, నిన్ను పేరు పెట్టి ఎన్నుకుంటున్నాడంటే ఆయన ఎన్నో ప్లాన్స్ కలిగి ఉన్నాడనమాట. హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, హీ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ. పేదరికంలో నుండి, దరిద్రతలో నుండి నన్ను పైకి తీసుకొని ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం ఇచ్చి 7 సంవత్సరాలకే మరలా దాన్ని వదులుకొని సేవకు రమ్మంటున్నాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. యెహోషువతో మాట్లాడినట్టు, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను నీకు ఇస్తానంటే, పంజాబ్లో అడుగు పెట్టాం, పంజాబ్ని ఇచ్చాడు. మణిపూర్లో అడుగు పెట్టారు మన సేవకులు, మణిపూర్ ఇచ్చాడు. నార్త్ ఈస్ట్ ఇండియాలో సేవకులు అడుగు పెట్టారు, నార్త్ ఈస్ట్ ఇచ్చాడు అన్నమాట. రాజస్థాన్, హర్యానా, ఇప్పుడు బీహార్లో సేవకులు ఎవరు లేరు. నీవు అడుగు పెట్టేటువంటి స్థలం ఇస్తానన్నాడు. ఈ బండ మీద నా సంఘం కడతానన్నాడు. ఇది ప్రభువు ప్రేమ. ఇంకొక విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలకి పేతురుని తీసుకుని వెళ్ళాడు. దాదాపు అన్ని ముఖ్యమైనటువంటి స్థలాలకు పేతురును తీసుకుని వెళ్ళాడనమాట. ఎక్కువగా ప్రేమించేటువంటి వారిని మనము చాలా దగ్గరగా ఉంచుకుంటాం అన్నమాట. వి కీప్ దెమ్ వెరీ క్లోజ్ హూమ్ వీ లవ్. మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని దగ్గరగా పెంచుకుంటాం అన్నమాట. అన్ని విషయాలలో వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మనం ఎవరినైనా మనం బాగా యవనస్తుల కూడికకు పలానా వాళ్ళు వచ్చింటే బాగుండు అని మన ప్రేమ వాళ్ళ మీద ఉందనుకోండి, ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఆ పలానా వ్యక్తి రాకపోతే మనకు అంత సంతోషం ఉండదన్నమాట. తర్వాత పేతురు కోసం ప్రభు ప్రార్థించాడు. పేతురు, సాతానుడు నిన్ను గోధుమలు జల్లించినట్లు జల్లిస్తాడు, అయితే నేను నీకోసం ప్రార్థన చేశాను అన్నాడు. నీ విశ్వాసము తప్పిపోకుండానట్లు నేను నీకోసం ప్రార్థించాను. చూడండి, ప్రభు ప్రేమలో ఎంత మనం తప్పిపోతామని తెలిసి కూడా ఆయన మన కోసం ప్రార్థించేటువంటి వాడు. తప్పిపోతామని తెలిసి కూడా మనల్ని పిలుస్తున్నాడు, మనకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు, మనల్ని తన దగ్గరికి తీసుకుంటున్నాడు, ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లోకి తీసుకుని వెళ్తున్నాడు, మన అవసరతలు తీర్చుచున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. చివరిగా 7వ విషయంగా పేతురుకు తన మహిమను చూపించాడు రూపాంతర కొండ దగ్గర. జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దాట్, గ్లిమ్స్ ఆఫ్ హిస్ గ్లోరీ, వాట్ హీ వాజ్ విత్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవునితో ఆయనకున్నటువంటి మహిమను కనపరిచాడు.
ఎస్, గాడ్ లవ్స్ యూ. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. నీ అవసరతలను తీరుస్తాడు ఆయన, నీ బలహీనతలు ఎరుగు ఆయన. అయినా సరే నీ కోసం ప్రార్థించేటువంటి వాడిగా ఉన్నాడు. తన మహిమను నీకు చూపించాలని కోరుకుంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ క్రైస్ట్ లవ్ ఫర్ పీటర్. క్రీస్తు ప్రేమ పేతురు కోసం. పేతురు విషయంలో కూడా చెప్తాను. పేతురు కూడా ప్రభువుని ప్రేమించాడండి. ఎలాగ ప్రేమించాడో, కానీ ఇక్కడ ప్రేమను గురించి సవాలు వేయబడుతుంది, ప్రశ్న వేయబడుతుంది. పేతురు ప్రేమించినటువంటి విషయాలలో 7 మాటలు. మొట్టమొదటిగా పిలుపుకు విధేయత. ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ యూ విల్ నాట్ ఒబే. నీవు ప్రేమించినట్లయితే నీవు విధేయత చూపవు. అయితే పేతురు విధేయత చూపించాడు. హీ ఒబేడ్ టు ద కాల్ ఆఫ్ గాడ్. ఎన్ని యూత్ క్యాంపులు పెట్టినా, ఎన్ని కాన్ఫరెన్స్లు పెట్టినా, ఎన్నిసార్లు నీకు ఛాలెంజ్ చేసినా, ఎన్నిసార్లు నీకు చునౌతీలు ఇచ్చినా కానీ నీవు ప్రేమగా లేకపోతే ఆ పిలుపునకు విధేయత చూపలేవు. ఇట్ ఈస్ యువర్ లవ్ మేక్స్ యూ టు ఒబే గాడ్స్ కమాండ్. డూ యూ లవ్ మీ? ఒబే మై కమాండ్. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను వెంబడించు. రెండవది, పేతురు యొక్క ప్రేమలో ప్రభువుని గురించి, నన్ను గురించి ఏమనుకుంటున్నారు జనులు అంటే రకరకాలుగా చెప్పారన్నమాట. అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు వచ్చాడనమాట ముందుకు. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడనమాట. ఎగ్జాక్ట్లీ ఇది నీకు తండ్రి అయినటువంటి దేవుడు కనపరిచాడు, కానీ ఇక ఎవరు కూడా కనపడలేదు. దీని మీద, ఆన్ దిస్ ఫెయిత్, ఆన్ దిస్ కన్ఫెషన్, ఈ ఒప్పుకోలు మీద, ఈ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటారో, ఒప్పుకుంటారో, ఆయన సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అంటే ఆ బండ మీద, ఆ పునాది మీద దేవుడు తన సంఘాన్ని కడతాడన్నమాట. పేతురు ఒప్పుకున్నాడు దాన్ని. మూడవదిగా పేతురు యొక్క ప్రేమలో మనుష్య కుమారుడు మనుషుల చేతిలకు, మనుష్య కుమారుడు పట్టబడి మనుషుల చేతిలో ఆయన కొట్టబడి, హింసించబడి ఆయన ఈ విధంగా మరణించబోతున్నాడని చెప్తే పేతురు ఏమంటాడంటే, ప్రభువా అది నీకు దూరం అగునుగాక అంటాడు. ప్రేమనే, అందులో ప్రేమ లేదని చెప్పొద్దు. హీ లవ్ క్రైస్ట్, బట్ వాట్ టైప్ ఆఫ్ లవ్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ హీ లవ్డ్, హీ వాంట్ దట్ హీ షుడ్ బి దేర్ విత్ హిమ్. ఆయన ప్రభువు తనతో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన చనిపోకూడదని కోరుకుంటున్నాడు. ప్రభువును పట్టుకోవడానికి వస్తే, నాలుగవదిగా ప్రభువును పట్టుకోవడానికి వస్తే వేసాడనమాట. ఒకటి వేసాడా, కత్తితో చెవి నరికేశాడనమాట. నా ప్రభువును పట్టుకోనికి వస్తాను అని ఎక్స్ప్రెస్ దిస్ లవ్. అంతేకాకుండా పేతురు ప్రభువుతో వాగ్దానం చేశాడు, ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. చివరిగా 2 మాటల్లో ఆయన స్వార్థ ప్రకటించి సంఘాన్ని మొట్టమొదట కట్టాడు. ఆదరణ, నిరీక్షణతో కూడినటువంటి పత్రికలు రాశాడు. దట్ ఈస్ హిస్ లవ్ ఫర్ క్రైస్ట్. క్రైస్ట్ లవ్డ్ పీటర్ అండ్ పీటర్ లవ్డ్ క్రైస్ట్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 లవ్స్. ఒక మాట మనం చదువుకున్నాం కదా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను 17-18 వచనాలు మరలా చదువుతాను, వినండి. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు 18వ వచనం స్టార్ట్ అవుతుందన్నమాట. యేసు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము, వాక్యము కంటిన్యూ అవుతుంది. నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు, నీవు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రేమను గురించి
జరుగుతున్నటువంటి సంభాషణ, యేసు ప్రభు పేతురును ప్రశ్నిస్తున్నటువంటి విధానము ఇంతవరకు మనం చూసాం కదా. పేతురు ప్రభువును ప్రేమించేటువంటి విధానము. ఇప్పుడు కూడా అదే ప్రశ్న వేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, నాకు తెలుసు. సైనికుని చెవి తెగ నరుకుతావు, నేను సావకూడదని కోరుకున్నావు, నేను దేవుని కుమారుడిని క్రీస్తునని ఒప్పుకున్నావు, ఇవన్నీ ఇవన్నీ నాకు తెలుసు. నా పిలుపుకు విధేయత చూపించి నన్ను వెంబడించావు నేను బ్రతికినంత వరకు. ఇప్పుడేమైంది ఆ ప్రేమ? కోర్స్ ఆ ప్రేమ వేరు. ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రేమ, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు అనమాట. అగాపే ప్రేమలో ఏంటంటే విషయము, కోర్స్ దాని గురించినటువంటి బైబిల్ స్టడీ నేను తీసుకుని, కానీ అగాపే ప్రేమలో ఉన్నటువంటి ప్రేమ ఏమిటంటే అది దైవిక ప్రేమ. దైవిక ప్రేమ ఎలా ఉంటుందంటే తన ప్రాణము ఇచ్చేంత వరకు ప్రేమిస్తాడనమాట. ఇట్ ఈస్ నాట్ ఆన్ కండిషన్స్, షరతుల మీద కాదు. దైవికమైనటువంటి ప్రేమ షరతుల మీద కాదనమాట. అంతేకాకుండా తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ గొర్రెల గురించినటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, నీవు స్వార్థ ప్రకటించినప్పుడు సంఘం కట్టినప్పుడు సంఘంలో వచ్చేటువంటి విశ్వాసులందరూ కూడా గొర్రెలతో సమానంగా ఉంటారు. వారిని మేపవలసిన బాధ్యత, పెంచవలసిన బాధ్యత, పోషించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. మోషే కూడా ఐగుప్తులో ఆ రాజభవనంలో ఉన్నప్పుడు ఆయన ఈ బాధ్యతలు అప్పగించలేదు. ఆయన గొర్రెలను మేపేటట్లుగా చేశాడన్నమాట. వాటి వెంట వెళ్ళి వాటిని ఏ విధంగా ప్రేమించాలో, అవి ఏవైనా క్రూర మృగాలకు బలి అయిపోతేటువంటి సమయంలో వాటిని ఎలా విడిపించాలో, వాటిని ఎలా కాపాడాలో ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఆయనకి ఇచ్చేశాడనమాట. అంటే దాదాపుగా దేవుని యొక్క ఉద్దేశము ఏమిటంటే, దేవుని ప్రజలు గొర్రెల వంటి వారుగా ఉంటారు కాబట్టి వారిని ఎలాగూ ప్రేమించాలా? నేను ప్రేమించినట్టుగా ప్రేమిస్తావా? నేను గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేదానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాను. ప్రాణం పెట్టినంత వరకు ప్రేమించగలవా? ఇది ఎక్కడ తేలిపోయింది అనమాట. పేతురు ప్రేమలో తేలిపోయింది. ప్రభువును పట్టుకుని వెళ్తూ ఉంటే పేతురు దూరంగా ఉండి వెంబడించాడనమాట. ఉందా మీకు తెలుసా? ఆ ప్రేమ అప్పుడే తెలిసిపోయింది. ప్రభువును పట్టుకుని వెళ్తూ ఉంటే దూరంగా ఉంటూ ప్రేమించాడు. దూరం నుంచి ఆయనను ఫాలో చేశాడనమాట, దగ్గరగా ఉండి కాదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దట్ లవ్. అందుకే ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ అగాపే లవ్, దైవిక ప్రేమ, నేను ప్రజలను ఏ విధంగా ప్రేమిస్తానో నీవు ఆ విధంగా ప్రేమించాలి. పాపుల కొరకు చనిపోయాను, భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాంటి త్యాగము, అలాంటి బలియాగము చేయవలసినటువంటి పరిస్థితిని ఎదుట ఉంది. ఓకే, ఇక మనం చదువుకున్నటువంటి మాటలో, నీవు యవనుడవై ఉండినప్పుడు, యవనంలో ఉన్నటువంటి ప్రేమ, యవనము దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రేమలో కూడా వ్యత్యాసం కనబడుతుంది. యవనంలో ఉన్నప్పుడు ప్రేమించినందుకు నువ్వు దాన్ని ఏమంటారంటే దాన్ని తెలియపరచడానికి నీ దగ్గర శక్తి ఉందన్నమాట, నీ దగ్గర బలం ఉంది. యూ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ రాయబడింది అనమాట, నీకు ఇష్టమైన చోటికి వెళుతూ ఉంటివి, నీకు ఇష్టమైన చోటికి వెళ్తావు, నీకు ఇష్టం వచ్చినట్లు నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తావని. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే అక్కడికి వెళ్ళలేవన్నమాట. అంటే నీ యవన బలము, నీ యవన శక్తి దానికి దోహదపడుతుంది. యవనంగా ఉన్నప్పుడు ప్రభువును ప్రేమించటంలో కూడా ప్రభువు కోరుకుంటున్నాడు. చెప్పాను కదా, అంత తిని మిగిలింది ఎంగిలి విస్తర ప్రభు. అయితే నిజంగా చాలా వరకు ఈ హాస్పిటల్స్లో ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి వెళ్తే, మామూలుగా ఇంటికి వెళ్ళేటప్పుడు విజిటింగ్ చేసేటప్పుడు ప్రభుని నమ్ముకోండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అంటే వినరన్నమాట. హాస్పిటల్లో పడినప్పుడు జీవన్ మరణాల మధ్య తగులాడేటప్పుడు అప్పుడు బ్రదర్ నాకు బైబిల్ చదవాలని ఉంది అంటారు, బ్రదర్ నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంది అంటారన్నమాట. ఎందుకు?
కంటికి చూపు సరిగా కనబడేటప్పుడు బైబిల్ చదవలేదు. మోకాళ్ళు సరిగా వంచేటప్పుడు మోకాళ్ళు వంచలేదు. నీకు బలమున్నటువంటి సమయంలో, వయస్సులో, నీకు శక్తి ఉన్నటువంటి సమయంలో నీవు ప్రభువుకి ఏమీ ఇవ్వలేదన్నమాట. బలం అంతా ఉడిగించేశావు. కంపెనీకి, ఆర్గనైజేషన్స్కి, ఉద్యోగాలకు, వాటికి వీటికి అంతా ఉపయోగించేసి ఇక వేరే మతాల వారు అంటారు కదా, కాటికి కాలు వేసిన తర్వాత అప్పుడు దేవా తండ్రి అంటారు అన్నమాట. యవనుడిగా ఉన్నప్పుడు, నీవు యవనుడిగా ఉన్నప్పుడు నీ బలము, సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం, నీ బలము నీ యవన బలము స్త్రీలకు ఎక్కువ అంటాడన్నమాట. నీ దేహమును, నీ యవనంలో ఉన్నటువంటి నీ దేహాన్ని, నీ యవనంలో ఉన్నటువంటి నీ విచక్షణ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ చదువును, నీ పదవిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ శక్తులను, నీ బలాన్ని సమస్తము కూడా యవనంగా ఉన్నప్పుడు నీ ప్రేమ అనేది చాలా సులభంగా ప్రకటించేదానికి వీలవుతుందన్నమాట. చేయాలనుకుంటే చేస్తావు, వెళ్ళాలంటే వెళ్తావు. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత నాకు మీటింగ్కి వెళ్ళాలని ఉంది కానీ నన్ను ఎవరు తీసుకుపోయేటం లేడంటారు అనమాట. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నన్ను ఎవరు తీసుకుని పోయేటోళ్ళు లేరు అంటారు అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళొచ్చు. ఉత్తర భారతదేశానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? యువకులు వెళ్ళాలా, వృద్ధాప్యంగా ఉన్నటువంటి వారు వెళ్ళాలా? యవనస్తులు వెళ్ళాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు దైవభక్తులను వాడుకున్నాడు. యోసేపు మంచి యవనంలో ఉన్నాడు. మోషే 40 సంవత్సరాల వయసులో ఆయన తన బలాన్ని చూపించి, తన జ్ఞానాన్ని చూపించి దేవుని ప్రజలను విడిపించాలనుకున్నాడు అన్నమాట. అయితే 40 సంవత్సరాలు మరలా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాడుకున్నాడు దేవుడు. యవనంలో ఉన్నప్పుడు యెహోషువను ఆ విధంగా వాడుకున్నాడు. యవనంగా ఉన్నప్పుడు మనం ఉపయోగపడేటువంటి విధానం వేరు. యవ్వన ప్రేమ అంత బలమైంది. యవనంలో ఉన్నటువంటి ప్రేమ ఆకర్షించేదిగా ఉంటుందన్నమాట. ఇట్స్ మోర్ అట్రాక్టివ్. ద లవ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్. యువర్ వర్డ్స్ ఆర్ ఫ్లూయెంట్. నీ మాటలు స్పష్టంగా వస్తాయి. నీ కనుచూపు బాగుంటుంది. నీవు వినేదానికి కూడా నువ్వు బాగా వినగలవు. యవనంలో ఉన్నటువంటి ఈ అడిషనల్ బ్లెస్సింగ్స్, ఈ ఉపయోగాలు మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉపయోగించకపోతే మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? నీవు యవనుడుగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైనటువంటి చోటికి నీ అంతటా నీవే నడుము కట్టుకొని ముసలి వాళ్ళమైనప్పుడు డ్రెస్ చేసుకోవాలన్నా కానీ సరిగ్గా వేసుకోలేమన్నమాట. షర్ట్ ఒకరు వేయాల్సింది వస్తే ప్యాంట్ ఒకరు వేసి బెల్ట్ కూడా ఇంకొకరు కట్టిపోవాల్సింది వస్తుంది. ఇప్పుడు మనమే టిప్ టాప్గా తయారు కావచ్చు. మన షూలేస్ మనమే కట్టుకోగలం. మన చెప్పులు మనమే వేసుకోగలం అన్నమాట. చెప్పులు వేరే వాళ్ళు తొడిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో చేరి మనము ప్రభువు సేవ చేయాలనుకుంటాం. యవనుడా, నీ యవన కాలమందు నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, ప్రసంగి గ్రంథంలో. అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు, దీని గురించినటువంటి లెక్క నువ్వు చెప్పవలసినటువంటి దినం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. నీ యవన కాలాన్ని, నీ యవన బలాన్ని, నీ యవన దేహాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీ వెరగవా? ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధ దేవుని సేవ చేయుటకు యవనములుగా ఉన్నప్పుడు మనము ప్రయాసపడాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యవనంలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించు. యవన దశలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించు. అంతేకాకుండా ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అతడు ఎట్టి మరణము పొందవలసి ఉండెనో ఆ మాట నెరిగి, ఆ మాట చూస్తాను చూడండి, 19 వచ్చింది. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ప్రభువు పిలిచినటువంటి ఈ శిష్యుడు తన ప్రేమను గురించి ప్రశ్నించబడి బలపరచబడి తన మరణాన్ని గురించి కూడా ప్రభువు ముందుగానే చెప్తున్నాడు అన్నమాట.
ప్రియులారా, మరణం గురించి భయపడవద్దు. మన మరణం గురించి ప్రభువునకు ముందుగానే తెలుసు. మనము ఎటువంటి మరణంతో మరణిస్తామో ప్రభువుకు బాగా తెలుసు అన్నమాట. మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎలాంటి మరణం మరణించబోతున్నామో ప్రభువుకు బాగా తెలుసు. అందుకే మీకు తెలుసు కదా, పౌలు చెరసాలలో వేయబడినప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అన్నమాట పడుకొని. ఆయనకు తెలుసు యవ్వనంలో నాకు మరణం రాదని తెలుసు ఆయనకి. ముసలివాడైనప్పుడు అని చెప్పినాడు కదా ప్రభు అని ఆయన ఆ విధంగా నిర్భయంగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలన్నటువంటి ఆశ నాకుంది. అది నాకు మరి మేలు. ఈ జీవము, ఈ బలము, ఈ యవనము మనం ప్రభు కొరకు సమర్పిస్తాం. ఎట్టి మరణము మరణించవలసిందో అది ప్రభు ఎరిగి ఉన్నటువంటి వాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనము చింతించాల్సిన అవసరం లేదు. మనం ఆయనకు సమర్పిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీ దేహమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. యవన కాలమందు కాడి మోయండి, సులభంగా ఉంటుంది. నా కాడి సులువైందని ప్రభు అంటున్నాడు. యెహోవా దేవుడు అంటున్నాడు అన్నమాట, యవన కాలమందు నా కాడి మోయమని. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా కాడి సులువైంది అని. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనము ఈ యూత్ రిట్రీట్లో మనము చూడవలసినటువంటి, ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నాకు ఈ యవనాన్ని ఇచ్చాడు, ఈ యవనాన్ని నేను ఎలా ఉపయోగించాలి, ప్రభు కొరకు ఎలా ఉపయోగపడుతుంది. ఈ యవన బలము, యవన ప్రేమ ప్రభు కోరుకుంటున్నాడు. కెన్ వి సే ఐ లవ్ యు లార్డ్? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలమా? సే ఐ లవ్ యూ, ఐ లవ్ యు లార్డ్. గట్టిగా చెప్పాలా? మీరు ప్రేమిస్తే గట్టిగా చెప్తారు, ఐ లవ్ యు లార్డ్. ఎవరైనా ఇలాంటి ప్రేమతో ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు సమర్పించుకున్నటువంటి వారైతే మన దైవజనులు నడిపిస్తారు. ఆ విషయమై మీరు దైవజనులతో మాట్లాడి సంప్రదించవచ్చు. ప్రభువును ప్రేమించి మీ యవన బలాన్ని, మీ యవన ప్రేమను ప్రభు కొరకు త్యాగం చేస్తూ ప్రభు కొరకై జీవించు, ప్రభువును సేవించు. ప్రభువు ఈ వాక్య భాగాలను మన అందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు, సంఘమునకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.